సోదరులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎలక్షన్స్లో నా సపోర్ట్గా గెలిపించేదానికి వచ్చినటువంటి సోదరి కార్పొరేషన్ చైర్మన్ గారు రెడ్డి గారికి మురళి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చాలా సంతోషం. మరి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్పొరేషన్లు పెట్టి బీసీసీకి సంబంధించినటువంటివి కార్పొరేషన్లు ఎన్నో పెట్టి మరి కార్పొరేషన్ చైర్మన్ చేసినటువంటి వ్యక్తి మనుషులు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది. బీసీ కులాల్లో ఎన్ని కులాలు ఉంటాయా ఆ చిన్న చిన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ చైర్మన్స్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర ఒక వైఎస్ఆర్ పార్టీకి దక్కినందులో వైఎస్ఆర్ తెలియజేస్తారు. మరి గతంలో బీసీలు అంటే కొంతమందే కనిపించేవాళ్ళు, మెయిన్గా యాదవ్ అని అట్లా. కానీ ఇప్పుడు అలా కాకుండా అన్ని కులాన్ని మరి బీసీని పైకి తీసుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడేవారంటే బీసీలు అంటే మా వాళ్ళు, మేమే బీసీలు పైకి తీసుకొచ్చామని మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, అంటే గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏమన్నా బీసీకి చేసి ఉంటారేమో నేనైతే నమ్ముతాను. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు పక్కన నెట్టి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీకి ఏం చేశారు అనేది ఒకటి మీరందరూ కూడా ఆలోచించారు కూడా సభకు అర్థం చేస్తారు. బీసీకి సంబంధించి ఏది కూడా చేసేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు, వాళ్ళ కులవృత్తికి సంబంధించినటువంటి చాకలు ఉంటే ఇసి పెట్టలు, మంగళలు ఉంటే కత్తెరలు, ఆ టైప్లో ఇచ్చారు తప్ప వాళ్ళకి న్యాయం, కులము న్యాయం, బీసీకి న్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి సంబంధించి అన్ని పథకాలు అందరికీ కూడా అన్ని రకాల పథకాలు బీసీకి సంబంధించినటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఎలక్షన్లో కూడా టికెట్లు కూడా ఎవరు ఇవ్వని విధంగా దాదాపు 50% దాకా టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి ఇచ్చారంటే బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి చిన్న చిన్న బీసీల కులాలు ఎలక్షన్ పోటీ చేయాలని మీకు పరిస్థితి తెలుసు. ఎలక్షన్లో ఎట్లా తయారైంది అంటే డబ్బులు లేకపోతే ఎలక్షన్ లేదు, ఆ పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేగా నిలబడాలంటే సామాన్య బీసీ నిలబడే పరిస్థితి కాదు.